హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ టెక్ టెస్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి మీకు టాప్ 5 బెస్ట్ ఫ్రీ 8 సాఫ్ట్వేర్స్ అయితే ఈరోజు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిగినర్ యూట్యూబర్స్కి అయితే ఈ సాఫ్ట్వేర్లు అయితే చాలా ఉపయోగపడతాయి. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క వెబ్సైట్ గురించి నేను క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కూడా మనకు సింపుల్గా ఉంటుంది. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కాయిన్ మాస్టరు లాగానే ఉంటుంది ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ అనేది. మన బిగినర్స్కి అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ సాఫ్ట్వేర్స్ అనేది. కంప్లీట్లీ ఫ్రీ. ఇది మనం ఆన్లైన్లో పర్చేజ్ చేయాల్సిన పని కూడా లేదు. ప్రతి ఒక్కటి ఫ్రీగానే దొరుకుతుంది. ఫ్రెండ్స్, వీడియో ఎడిటింగ్ మనం చేసుకోవడానికి మనకు కావాల్సిన సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్స్ ఏమేమి ఉండాలి అనేది చూద్దాం ఒకసారి. మనం సిస్టమ్ i3 నుండి i5 i7 జనరేషన్ ఏదైనా పర్లేదు. i3 నుండి అయితే మనకు వీడియో ఎడిటింగ్ అయితే సపోర్ట్ అయితే ఫుల్గా ఉంటుంది. దీంట్లో మనకు గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి మినిమం 2 GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఎక్స్టర్నల్గా పెట్టుకోండి. మీరు ఇంబుల్డ్గా వచ్చిన గ్రాఫిక్ కార్డు వీడియో ఎడిటింగ్కు కొంచెం పర్ఫెక్ట్గా సపోర్ట్ అయితే చేయకపోవచ్చు. రెండరింగ్ అనేది కొంచెం స్లోగా అవుతుంది. అయితే కంప్లీట్గా రెండరింగ్ అవ్వాలంటే మాత్రం కంపల్సరీ 2 GB గ్రాఫిక్ కార్డు ఎక్స్టర్నల్గా అయితే మీరైతే ఫిట్టింగ్ అయితే చేయించుకోండి. దీంతోపాటు మనం 16 GB ర్యామ్ అయితే మెయింటైన్ చేయండి. 8 GB కూడా బాగానే పనిచేస్తుంది. బట్ 16 GB కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. 16 GB ర్యామ్ కూడా మనం ఇంపుల్గా తీసుకోండి. దీనికి ఎక్స్టర్నల్గా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు హీట్ అయితే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది దీనికి సిపియూలో. కంపల్సరీ దీనికి హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఫ్యాన్స్ అయితే ఎక్కువగా ఉండే విధంగా అయితే చూసుకోండి ఓపెన్ ప్లేస్లో. ఈ వీడియో ఎడిటింగ్ సంబంధించి ఈ యొక్క కాన్ఫిగరేషన్స్ ఉన్న సిపియూ అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది. దీంట్లో మనకు ఓఎస్ వచ్చేసరికి 10 వర్షన్ నుండి మీరు ఇప్పుడు 11 వర్షన్ వరకు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. 7 వర్షన్లో కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే మనకు కొన్ని ఫీచర్స్ అనేది పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 10 వర్షన్ అయితే యూజ్ చేయండి. విండోస్ 10 వర్షన్ అయితే యూజ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. నేను ఇది ఇప్పుడు డెస్క్టాప్లో చూపిస్తాను మీకు. డెస్క్టాప్ ద్వారా మీకు ఏ సాఫ్ట్వేర్ ఎలా ఉపయోగపడుతుంది, ఈ టాప్ 5 బెస్ట్ సాఫ్ట్వేర్స్ ఏంటి, దీని గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. డెస్క్టాప్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి వీడియో ప్యాడ్ అనే వెబ్సైట్ ఉంటుంది. అంటే NCH వాళ్ళది వీడియో ప్యాడ్ అనే వెబ్సైట్ ఉంటుంది. మనం ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు వీడియో ప్యాడ్ అనేది మీకు ఇక్కడ మనకు ఫస్ట్ వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. దీన్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుంటే మనకు ఇంటర్ఫేస్ వచ్చేసరికి NCH సాఫ్ట్వేర్ అని కనిపిస్తుంది కదా. NCH సాఫ్ట్వేర్లో మనకు టాప్ ఫ్యూచర్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇప్పుడైతే వాళ్ళు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తున్నారు ఎడిటింగ్ పర్పస్లో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మనకు కొంచెం జూమ్ చేసి చూద్దాం. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందైతే మనకు చూపిస్తున్నారు. ఇక్కడ డౌన్లోడ్ నౌ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా. వీడియో ఇక్కడ సీ యువర్ వీడియో ప్యాడ్ క్యాన్ వర్క్స్ యువర్ ఎడిటింగ్ యువర్ వీడియో ఈజ్ నౌ ఈజీ ఫన్ అండ్ డూ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది. ది ఫుల్ ఫ్యూచర్డ్ వీడియో ఎడిటింగ్ లెట్ యువర్ ఈజీలీ క్రియేట్ యువర్ వెరీ ఓన్ ప్రొఫెషనల్ లుకింగ్ వీడియోస్ అని కనిపిస్తుంది. అంటే మనం స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ ప్రతి ఒక్కటి ఇందులో ఫ్రీగా దొరుకుతాయని వీళ్ళైతే మనకైతే చెప్తున్నారు. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఇక్కడ మనకు ఒక సెటప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవ్వడం అయితే మీరు గమనించవచ్చు. నేనైతే దీన్ని స్టాప్ చేస్తున్నాను. అయితే సెటప్ ఫైల్ నాకు మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా ఇన్స్టాలేషన్ అయితే చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత మీరు వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. దీని గురించి కంప్లీట్ ట్యూటోరియల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే చేసి చూపిస్తాను. ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి అయితే మీకైతే కంప్లీట్గా ట్యూటోరియల్ అయితే చేస్తాను కొంచెం వీలుని బట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనేది ఇలా ఇన్స్టాల్ చేసుకొని ఈ బెస్ట్ సాఫ్ట్వేర్ అయితే ఇది టాప్ 5లో ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఓపెన్ షాట్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓపెన్ షాట్ అంటే చాలా మనకి తెలిసే ఉంటుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. గూగుల్లో మనం ఓపెన్ షాట్ అని టైప్ చేస్తే మనకు ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి మనకు ఇలా openshot.org అనే వెబ్సైట్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ షాట్ వీడియో ఎడిటర్ అనే ఒక మనకు ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. వాళ్ళు క్రియేట్ చేసే మనకు ట్రాక్స్ కానీ
ఇవన్నీ మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది వీళ్ళు కొంచెం మోటివేటింగ్గా మాత్రం ఇదైతే ఈ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సింప్లీ అండ్ ఫ్రీ అండ్ గెట్ స్టార్టెడ్. ఇందులో మ్యాక్లో దొరుకుతుంది, లైనక్స్లో, యాపిల్ ప్లస్ మైక్రోసాఫ్ట్లో ప్రతి దాంట్లో మనకైతే ఈ వెబ్సైట్ అయితే అవైలబుల్గా ఉందని వాళ్ళైతే చెప్తున్నారు. దీని కిందకి స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ V2 వర్షన్ 2.6.1 అని ఉంది కదా, మనకు ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వర్షన్స్ మ్యాక్లో దొరుకుతుంది, లైనక్స్ అండ్ మైక్రోసాఫ్ట్లో కూడా మనకు అవైలబుల్గా ఉంది. దీన్ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అనేది ఇక్కడ మనకు 64 బిట్ విండోస్ 64 బిట్ ఇన్స్టాలేషన్ అని కనిపిస్తుంది. ఆటోమేటిక్గా మీ యొక్క విండోస్ ఏందనేది ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. 64 బిట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను డౌన్లోడ్ అయితే క్యాన్సిల్ చేసినాను. డౌన్లోడ్ అనేది మీరు ఇట్లా డౌన్లోడ్ చేసుకొని దీన్ని అయితే ఓపెన్ చేసుకొని మనం ఇంటర్ఫేస్ మనం ఈ వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటిసరికి షార్ట్ కట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ కూడా మనకు ఫ్రీగానే మనం ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. shortcut.org అని టైప్ చేసిన ఇప్పుడు వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు చెక్ చేసుకోండి. అయితే షార్ట్ కట్ హోమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్లిక్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, షార్ట్ కట్ ఈజ్ ఫ్రీ, ఓపెన్ షూర్ అండ్ క్రాస్ ప్లాట్ఫామ్ వీడియో ఎడిటర్ అని కనిపిస్తుంది. మనం క్లిక్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయింది కదా, దీనిలో ఇంటర్ఫేస్ అనేది మనకు షార్ట్ కట్లో ఇలా ఓపెన్ ఉంటుందని చెప్పి అయితే వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ఇందులో స్పెషల్ ఎఫెక్ట్ అలాంటివి కూడా కంప్లీట్గా ఫ్రీగా అయితే మనకు దొరుకుతాయని ఈ వెబ్సైట్ వాళ్ళు అయితే మనకు చెప్తున్నారు. క్లియర్గా మనం డౌన్లోడ్ అయితే చేసుకొని ఈ వెబ్సైట్ ద్వారా కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ను మనం యూజ్ చేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి మూవీ మేకర్. ఇది అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. మూవీ మేకర్ అనేది కంప్లీట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన ఈ యొక్క మూవీ మేకర్ అనే వెబ్సైట్లో మనకు ఈ యొక్క సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. గెట్ మూవీ మేకర్ అనే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేస్తే మనకు స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మూవీ మేకర్ వీడియో ఎడిటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఫ్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది అండి. ఇక్కడ గెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు మూవీ మేకర్ వీడియో ఎడిటర్ అయితే మనకైతే డౌన్లోడ్ అయితే అవుతుంది. దీన్ని కూడా మీరు కంప్లీట్గా మీరు ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా స్పెషల్ ఎఫెక్ట్స్ అలాంటివి బాగానే ఉంటాయి. ఇక్కడ మన బ్యాక్ సైడ్ రన్ అవుతున్నాయి, మీరు గమనించవచ్చు. మనకు వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా మనకు ఎఫెక్ట్స్ అని ఎలా వస్తాయి అనేది కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. ఇది ఒక బెస్ట్ వెబ్సైట్, టాప్ 5 వెబ్సైట్లో ఇది 4th వెబ్సైట్. లాస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి DaVinci Resolve 17 అనేది ఒక మనకు వెబ్సైట్ అయితే ఉంటుంది. ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది మనకు కంప్లీట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీరు ఎవరైతే చేసి ఉంటారో ఇంతకుముందు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో ఈ వెబ్సైట్లో కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్లో కూడా అలాంటివి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాగా ఈ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. కంప్లీట్గా ఈ సాఫ్ట్వేర్ అనేది మనకు కొన్ని పరిమితుల వరకే మనకు ఫ్రీ అయితే ఉంటుంది. మిగతా అన్నీ మాత్రం ఖచ్చితంగా పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక సాఫ్ట్వేర్. కానీ మన బేసిక్గా యూట్యూబర్స్కి కావాల్సిన ఎఫెక్ట్స్ కానీ, టైటిల్స్ కానీ, ఫిల్టర్స్ కానీ మనకు కావాల్సినవి అయితే ఇందులో అయితే కంపల్సరీగా ఉంటాయి. సాఫ్ట్వేర్లో మనకు ప్రొఫెషనల్గా మాత్రం చేసుకోవడానికి ఉంటుంది. కాకపోతే కొన్ని ఎఫెక్ట్స్ అయితే మనకు యాడ్ చేయకుండా వాళ్ళైతే పర్చేజ్ అయితే చేసుకోమని అంటారు. ఇవన్నీ ఈ టాప్ 5 వెబ్సైట్ల నుండి ఈ యొక్క వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని బిగినర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. మీకు దీని గురించి ట్యూటోరియల్ కూడా అయితే ఒక సాఫ్ట్వేర్ నుండి అయితే ట్యూటోరియల్ కూడా మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఓవరాల్గా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.